ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరిమణులారా, ఇతర మిత్రుల, డిసెంబర్ 12వ తేదీ నుంచి మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము బలపరుస్తూ గతంలోనే మీ ఈ శిబిరాన్ని సందర్శించి మేము బలపరుస్తున్నాం అనేటువంటి విషయాన్ని సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకుల్ని ఆయా జిల్లాల్లో మీ యొక్క ఈ శిబిరాలను సందర్శించి న్యాయవాదులుగా వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం అందజేయమని, సంఘీభావాన్ని తెలియజేయమని కూడా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అన్ని జిల్లా శాఖలను కూడా మేము ఆదేశించడం జరిగింది. ఆ విధంగా అన్ని జిల్లా శాఖలు కూడా మీ అంగన్వాడీ ఉద్యమానికి మద్దతు తెలపడం, సంఘీభావం తెలియటం, స్థానికంగా న్యాయవాదులు వాళ్ళ యొక్క సహాయాన్ని అందజేయటం కూడా జరుగుతూ ఉన్నది. మరి తర్వాత ప్రభుత్వం తన మొండ వైఖరి వీడి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకుండా ఎదురు దాడి ప్రారంభించినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఆ దాడిలో భాగంగానే జీవో నెంబర్ 2 అనే దాన్ని విడుదల చేయటం, దీనిని కూడా అత్యవసర సర్వీసుల కింద ప్రకటించడం, సమ్మెను మేము నిషేధించామని చెప్పి ఆ జీవో తీసుకురావడం జరిగింది. ఆ జీవో తీసుకురావడమే కాకుండా వీళ్ళు చేసిన ఇంకొక పని ఏమిటన్నట్లయితే, ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉన్నారో వాళ్ళ నుంచి మా హైకోర్టులో ఒక రిట్ దాఖలు చేయడం జరిగింది. చేసినటువంటి వాళ్ళు ప్రజా ప్రయోజనాల రిట్ అని చెప్పినప్పటికీ ఆ దాఖలు చేసినటువంటి వాళ్ళు ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీ ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళే, మాకు సంబంధం లేదు, మేము న్యాయవాదం అని చెప్పినప్పటికీ మాకు తెలుసు వాళ్ళు రెగ్యులర్గా ఏం చేసే పనులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా నాయకులుగా ఏ విధంగా పనిచేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏమిటన్నట్లయితే ప్రభుత్వాన్ని జీవో నెంబర్ 2ని పూర్తిగా అమలు చేయమని చెప్పి హైకోర్టుని డైరెక్షన్ ఇవ్వమని చెప్పి రిట్ దాఖలు చేశారు. అంటే మన మీద చర్యలు తీసుకోవాలి. మనమే చర్యలు తీసుకుంటామంటే మీ అందరికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చారు చాలా మందికి. 10 రోజుల్లో కనుక మీరు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని మేము మీ ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదు, తొలగిస్తామనేటువంటి బెదిరింపులు కూడా పాల్పడతాము. ఆ నోటీసులోనే మనం కనుక పరిశీలించినట్లయితే మనం దిగినటువంటి సమ్మె చట్టబద్ధమైనదా, చట్ట వ్యతిరేకమైనదా అని ఒకసారి చూసినప్పుడు, సమ్మె ప్రారంభించినప్పుడు ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సమ్మెగానే మనం ప్రారంభించాం. మనం సమ్మెకి పోతున్నాం అని చెప్పి అంతకు ముందు అనేక కార్యక్రమాలు చేసినట్టు ఒకేసారి మనం సమ్మెలోకి దూకలేదు. మన సమస్యల్ని ప్రభుత్వాన్ని పరిష్కారం చేయమని చెప్పి అనేక సందర్భాల్లో మనం అనేక పోరాటాల, సమ్మె కాకుండా ఇతర పోరాటాలను మనం ఎంచుకున్నాం. అదేవిధంగా ముందు మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి సమ్మె చేస్తామని చెప్పాం. కాదు, ప్రభుత్వం మీరు వాయిదా వేసుకోమంటే 12వ తారీఖు వాయిదా వేస్తున్నాం. 12 నుంచి మనం సమ్మెని ప్రారంభించడం జరిగింది. ఈ సమ్మె చేయడానికి కారణం ఎవరు? మనమా, ప్రభుత్వమా? మనం కాదు. ఎందుకంటే ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ప్రభుత్వం కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగానే ఉంది, అధికార పార్టీగానే ఉంది, వాళ్ళు మేము చేస్తామని చెప్పి ఎప్పుడు వాగ్దానం కూడా చేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ వాగ్దానాన్ని నిలుపుకోమని చెప్పి మనం చెప్తా ఉంటే, మేము వాగ్దానం నిలుపుకోము, వాగ్దాన భంగం చేస్తాము అని వాళ్ళు చెప్తా ఉంటే, మనం సమ్మె చేస్తూ ఉంటే మన సమ్మెలోకి నెట్టింది ఎవరు అంటే ఈ ప్రభుత్వం మన సమ్మెలోకి నెట్టింది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి మనం సమ్మె చేయడానికి బాధ్యులు ప్రభుత్వం అయినప్పుడు మన ఏ విధంగా శిక్షిస్తారు? వాళ్ళు శిక్షించాల్సింది అంగన్వాడీలనా, ప్రభుత్వాన్నా? ఎవరైతే వాగ్దాన భంగం చేశారు, ఎవరైతే మాట నిలబెట్టుకోలేదు వాళ్ళని శిక్షించాలి తప్పితే అంగన్వాడీలను కాదు అని కూడా మనం చెప్పాల్సినంత అవసరం ఉన్నది. మరి ప్రభుత్వం ఈ వాగ్దాన భంగం చేసింది, వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలుపుకోలేకపోయారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని
శిక్షించాలి అనేటువంటి కూడా మనం గమనించాలి. అనేక సందర్భాల్లో మనం చర్చలు పాల్గొంటా ఉన్నారు మీ నాయకులు వెళ్ళి. ఈ ప్రభుత్వానికి ఆ చర్చల్లో పాల్గొనే వాళ్ళకి ఉన్నది ఏమిటన్నట్లయితే, మేము వీళ్ళ డిమాండ్లు కనుక ఒప్పుకున్నట్లయితే అంగన్వాడీలు సమ్మె చేసి మా మెడలు ఉంచారు అనేటువంటి ఒకటి మెసేజ్ పోతుంది, కాబట్టి మేము దానికి చెయ్యము అనేటువంటి ఒక అహంభావపూరితమైనటువంటి నిర్ణయాలకు పోతున్నారు తప్పితే వీళ్ళు మనంగా ఇది మన బాధ్యత, మనం ఒక వాగ్దానం చేసాం, దాన్ని మనంతటా మనంగా చేయాలి, ఇప్పటికే తప్పు చేసాం అనేటువంటి కనువిప్పు వీళ్ళకి లేదు అనేటువంటి కూడా మనం గమనించాలి. ఆ చర్చల సారాంశాన్ని కూడా మీ నాయకులు మీకు అనేక సందర్భాల్లో వివరించి ఉంటారు. మరి దీంట్లో చూసినట్లయితే ఈ షోకాజ్ నోటీసులో ఒక పేర 5లో ఏం రాశారంటే ఒకసారి మీరు అంతా వినండి. పైన పేర్కొన్న జీవోలు జారీ చేసిన పిదప డిసెంబర్ 26వ తేదీన మరల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యూనియన్ వాళ్లతో చర్చించి మీ న్యాయమైన కోరికలన్నీ ప్రభుత్వం పరిష్కరించడానికి కృతనిశ్చయంతో ఉంది, కావున సమ్మె విరమించి విధులకు హాజరు కావలసిన విజ్ఞప్తి చేసి ఉన్నారు. మరి మన న్యాయమైన కోరికలన్నీ ప్రభుత్వం పరిష్కరించడానికి కృతనిశ్చయంతో ఉన్నది అని వాళ్ళే ఈ షోకాజ్ నోటీసులో చెప్తున్నారు. అయ్యా మీరు ఎప్పటి నుంచి వీటిని అమలు చేస్తున్నారు అని మేము అడుగుతున్నాం. ఏదో మనకి ఒక గాలి వాగ్దానం కాదు కదా మనకు కావాల్సింది. మీ న్యాయసమ్మతమైనటువంటి కోరికలన్నీ మేము నెరవేరుస్తాం, మా వేతనాలు పెంచమని మనం అడుగుతూ ఉంటే అది అన్యాయమని ఈ ప్రభుత్వం చెప్తుందా? చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళే కదా చెప్పింది, తెలంగాణ కంటే 1000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తాను మీ అందరికని.